నెలకొక పండుగ ఏడాదికి 12 పండుగలు వస్తాయట. పిలిస్తే వచ్చేది పండుగలు కొన్ని ఉంటాయి అటమో, పిలకుండా వచ్చేది పండుగలు కొన్ని ఉంటాయి దేవుడా. మరి కానాడు దినం లోపల పిలిస్తే 12 పండుగలు వస్తాయి కానీ పిలవకుండా వచ్చేది పండుగ ఏ పండుగ అంటే రాకెట్ల పుల్ల వస్తున్నది. రాకెట్ల పున్నమని అది ఎక్కడెక్కడ ఉన్న కోటిగల ఆడేళ్ళంతా తల్లిగారింటికి వచ్చి తోడబుట్టి అన్నందుకు రాకెలు అడ్డుకుంటున్నారట. కానీ దేవుడు లోపల కనతాడు చంద్రవతి కళ చూస్తున్నదే అమ్మా. వచ్చాడు పిల్లలారు రామరాయ్ కలవార చూడవట్టే రామరామాయ్ అయ్యో కలవార చూడవట్టే రామరామాయ్ అయ్యో రారోరి సంగమయ్య రామరామాయ్ అయ్యో రారోరి సంగమయ్య రామరామాయ్ అయ్యో ఈ బాబి కడుపులోన రామరామాయ్ నాకు ఒక హారి ఇళ్ళ పరదు రామరామాయ్ అయ్యో నా కళ్ళ లేకపాయే రామరామాయ్ అయ్యో నా కళ్ళ లేకపాయే రామరామాయ్ ఏమి రామకమంతా ఈ రోజు లోపల నాకు ఒక అడిలో ఉన్నట్టుకుంటే నా ఇద్దరు కొడుకులకు వచ్చి రాకెట్లు కట్టుగా వస్తున్నాని ఇంకా అక్కడ తలిస్తే దేవుడా. ఓరి కలియాడు నేల రామరామాయ్ ఓరి కల తల్లి ఉన్నది రామరామాయ్ ఓరి కల తల్లి ఉన్నది రామరామాయ్ అయినా పర్వాలేదు కొడుకో, అయిన దానికి ఆయుధం లేదు, జరిగిన దానికి చింత లేదు. నా భర్త రాజు గల్ల రాజు ఏనాడు ఉన్నాడు, రాజ్యం మీద దేశంలో నా భర్త ఉన్నాడమ్మా. నా భర్త వచ్చినాక నా యొక్క భర్తను ఏడుకొని వెదురుకుంటా, నా భర్త అడిగిన నా ప్రాణేశ్వరుడు నిందనగా బిడ్డబలం తీసుకున్నాను చెప్పి దేవుడా. కళ్యాణి వేళలో ఉన్నది కళ్ళతల్లి చంద్రాకు అమ్మా. ఏమిరా కన్న తల్లి చంద్రసేనమ్మ భగవంత రాజా నేర్చుకుంది అంతలాంటి మొక్క ఆలిపోయే చంద్రసేన కళ్యాణి మేడలు ఉండని గాని కొడుకు అనపతి చిన్న కొడుకు భూపంతిని పెట్టుకొని ఏనాడు కళ్యాణి మేడల చంద్రసేన ఇక్కడ ఉండని గాని రాజాన రాజు చంద్రసేన మాతారు రాజుల కచేరి కాడ ఏనాడు మన లగ్గం గారి ధర్మ లగ్గాలు ఎత్తున్నాడు. ఏనాడు మన పెళ్లి వారి ధర్మ పెళ్లి చేస్తున్నాడు, అన్నం లేని వారికి అన్న దానం చేస్తున్నాడు. మరి ఎండపోయిన వారి నీడదిస్తుండే ఏనాడు మనకు అట్లా కాకపోతే ఏనాడు మనకు అన్నం మండి పెడుతున్న ఆకలైన వారికి కొడుక మంత్రి వాడు ఇప్పుడు ఏనాడు మనకు మంత్రి అబుద్ధం అంతరీను రాజా కసిరించి మంత్రి చేతులు పెట్టిండు. కలియేడి మేడల నా కన్న తల్లి ఏనాడు చంద్రసేన ఉన్నది, భార్య పెట్టుకోయి ఏనాడు కమల మన్నం దీన్ని 2 ముచ్చట్లు మాట్లాడుకొని అత్త రాజా కసిరించి చంద్రసేన మహారాజు ఏనాడు మంత్రుల చేతులు పెట్టి కలియేడి మేడలు దొంగలు పట్టుకున్నాడు. అడిగండి చంద్రసేన Hey!
కొట్టినాడా రామ రామ శత్రువుడు కొట్టినాడా రామ రామ కత్తిన ఆపకమ్మ రామ రామ కొట్టిన చెట్టు కొట్టిన బాబా నీకు కట్టేరు తీరమ్మా బామా చంద్రవతి దేవి నిన్న మాడు తిరువనమందు బామా నవ్వుకుంటా తుల్లుకుంటా వచ్చేదాని బామో ఈ రోజు లోపల బామా కాలి కొట్టిన మామిడాల కడసినవైన బామా చెప్పిన మనవలు తెలియనవసినవైనవి అయ్యయ్యో బామా బయట మగవాడు బయటకి వచ్చినప్పుడు బామో పుట్టడు బాధతోడు వచ్చినప్పుడు బామా కలియని మెడల భార్య గిలాసుడు నీళ్ళు తీసుకొని వచ్చి సలగా నీళ్ళు అయినట్టు ఉండాలి అని బామో బయటకి కోపంతో వచ్చినట్టే నేను వస్తుంటే బామా కలియడి మెడల మార్పు ముఖం పెట్టుకుని నువ్వు నవ్వు దేవి సిరలేక తినవా బామా రేఖ లేక నువ్వు రంది పెట్టుకున్నవే ఆడిదానా బామా ఈనాడు కానీ ఏనాడు కానీ బామో కలియడి మెడల ఆడిలా నవ్వుకుంటా తొలుకుంటా ఉంటే బామా ఆ యొక్క ఇంటి లోపల లక్ష్మీదేవి ఉంటది ఒకవేళ కనుక ఆడివిల్ల మరి అనగా మార్పు ముఖం వేసుకొని ఉంటే బామా ఆ యొక్క ఇంటి లోపల అనగా చచ్చిదే ఉంటదే ఓ బామా రాజాక రాజు నేనున్న బామో కాశీదాకా కళ్ళాలు మనకున్నాయి బామా ఢిల్లీ దాకా దేశాలు మనకున్నాయి ఏనుగురు గుర్రాలు మనకున్నాయి బామా ఏలటి రాజులు మనకున్నాయి దేవి కాకపోతే కాదు బామో ఇద్దరి కొడుకు పొలం మనకున్నదమ్మా నీకేం బాగానే బామా బామా చంద వచ్చేపి అడిగినప్పుడు బామా కన్న తల్లి చూసినవా గుండెలు గుబ్బెళ్ళు అంటేనే కార్యాలు జల్లు అంటున్నాయి నల్ల గుండెలకి 4 భాగాలు అవుతున్నదమ్మో నల్లా ప్రాణేశ్వర నన్ను పాలు వాడి కొట్టలేదు నాదా పగవాడి కొట్టలేదు నాదా ప్రాణేశ్వర అయ్యో రాము రాము నా ప్రాణ రాము కళ్ళాలు ఉన్నాయి ఢిల్లీ దాకా దేశాలు ఉన్నాయి తండ్రి ఏనుగురు గుర్రాలు 7 రాజ్యాలు మనకున్నాయే రాదా
ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ నాదా నాదా ప్రాణేశ్వరా కడపగా మనకు లేకపోయినా ప్రాణేశ్వరా కాకపోతే తండ్రి రామారా బతుకమ్మ పండుగ బతుకమ్మ పట్టుకొని పోతే గౌరవం పట్టుకున్నాక అడిగిన లేకపోయినా ప్రాణేశ్వరా అడవిలో పాడం పది మంది కొడుకులు ఉంటున్నాను రేపు రేపటికల్లా మనం మొక్కలు ముందరకై మోసం వెనుకై నడుతుంది మనం మంతాల వరకు కాలం వేసినాడు కదా ప్రాణేశ్వరా పది మంది కొడుకులు ఉంటున్నారా 10 కిలో కూర్చొని ఎత్తారు కానీ ఇంకో లెక్కి కొడుకులు ఏదో ఉంటుంది కదా ప్రాణేశ్వరా అదే మనకు ఒక బిడ్డ ఉంటే తండ్రి మన యొక్క బిడ్డను 7 సంవత్సరాల తరకు మన బిడ్డ ఇస్తున్నాడు ఇంకా బిడ్డకు మరి మనం మధ్యాహ్నం కాలం వేసినాడు మనం మరణమైన వార్తగా బిడ్డకు తెలవంగలే చెరుకాలం ఉన్న బిడ్డ చెరకాలం ఉన్న బిడ్డ అలా ప్రాణేశ్వరా చేతుల్లో మరి చేతులు విడిచిపెట్టినాడు మరి ఏనాడు గలపడి కొట్టుకుంటే వస్తుంటే తండ్రి వాళ్ళ కట్టు వాళ్ళంతా వేసుకుంటూ వస్తారే అయ్యా ఇంకప్పుడు మన మీద పెట్టుకున్నాడు పొడి పిల్లలు అడవిలో బలమైతే వస్తానాదా లేకపోతే నీ యొక్క పదాల కాడ బంగా బలం తప్పకుండా తెచ్చుకోండి నాదా ప్రాణేశ్వరా మరణమైపోతానంటున్నది గతలు చంద్రబాబు కన్నతల్లి చంద్రసేనమ్మ భగవంత రాజా మరి ఓబామా ఎలా పాలువాడు పాడువాడు ఇద్దరు చెత్తులు ఎవరు కొట్టినని ఏనాడు వలుకుతున్నావా నాదా కాదు నాదా ప్రాణేశ్వర ఏనాడు ఎక్కే గుర్రాలు నీ ఏరే రాజ్యం ఉన్నది ఏంటి బంగారం ఎర్రనంటే మనకు మొత్తం ఉంది ఓ ప్రాణానాదా మరి కట్ట చీరలు ఉన్నాయి తొడిగ రైకలు ఉన్నాయి పెట్ట భూజనం తిన అన్నం ఉన్నది నాదా మనకి ఏనాడు కానీ కాలేదన్నట్టు కాదు ఇద్దరు కొడుకు సంతాన ఫలం అయింది నాదా ఇద్దరు కొడుకులకు ఏనాడు మనగా లోకులు పరాకులంతా ఏనాడు మనగా అన్న ఎల్లలు వచ్చి ఏనాడు కానీ అక్క ఎల్లలు వచ్చి అన్నలకు రాకెట్లు కడతారు రాకెట్లు కడుతుంటే నాన్న మన ఇద్దరు కొడుకులు ఏనాడు మనగా మధుర ముఖం చూస్తారయ్యా మళ్ళీ ముఖం మన కొడుకులు చూస్తారు నాన్న అట్లా కాకపోతే ఒక కొత్తిల్లు కట్టుకుంటామయ్యా కొత్తిల్లు కట్టుకుంటే కొత్తుంటే ఏనాడు ఆడవిల్ల వచ్చి కడప మీద ఏనాడు కడప గడగాలంటారు మరి కడప గడగాలంటే ఆడవిల్ల కావాలి ఓ మనం పనుకు పెద్ద మనుషులమై మన బంధుతో కైలాసం వెళ్ళిపోయినాడు 7 గంగలవతలకు మన బిడ్డనిద్దే ఓ ప్రాణానాదా మరి 7 గంగలవతల మన బిడ్డనిచ్చి ఏనాడు సచ్చిన కవర్ మన బిడ్డకి తెలుస్తుంటే చేనుల్లో మన బిడ్డ ఉన్నా చిలకల్లో ఉన్న మన బిడ్డ ఏనాడు మనం చచ్చిన కవర్ మన బిడ్డకి తెస్తా ఉంటే చెన్నెల పని చెన్నెలు ఇడిసబెట్టి ఏనాడు తన ఒక తల రూపాయి లేకున్నా గానీ మరి పక్క పొంటి అవ్వని 10 రూపాయలు అడుకొని ఏనాడు అక్కడ బస్సు ఎక్కుతుంది మన ఏనాడు మన పట్టణంలో కచ్చి బస్సు మన బిడ్డ మోకాలు కొంగ పెట్టుకొని కలకల కన్నీ తీసుకుంటూ అత్తది
వచ్చి ఏనాడు మన మీద వాడి ఎడుతోటి ఏనాడు లోకులు పలగాకులు ఏనాడు మనకు గల్లని ఎడతానంటున్నావా మరి బామా చంద్రసేన ఏనాడు 66 రాజ్యాలకు ఏనాడు 77 దేశాలకు ఏనాడు నేను దేవునున్నా అయ్యా రాము రాము అడిగానా కొడుకుల బలం ఉన్నది బామా చంద్రసేనమ్మ ఒక దేవుడు మెత్తాలి ఒక మూడు కట్టాలి పల దేవుడు మెత్తాలి పలమోడి కట్టాలి బామా ఒక దేవుడు మెత్తలేదు ఉండాలి కాని బామా ఒక దేవుడు మెత్తాలి బామా వరమోడి కట్టాలి పల దేవుడు మెచ్చి పలమోడి కట్టాలి బామా సంతాన బలం అంటే అడిగండి దేవాలి బాబా ఓరి అంగంత బండాలి బామా అంగంత బండాన్ని అడిగేస్తున్నా బామా అయ్యో రాజుగల చంద్రసేన బామా బామా చంద్రవతి దేవి రోజుల బామా మనం ఏ జన్మం లోపల ఏ పుణ్యం చేసుకున్నామో బామా ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మం లోపల మనకి ఇద్దరు కొడుకున్నారు బామా ఇద్దరు కొడుకులు చూడ మనకు అడవిలో లేకపోయానే అడిదానా బలమంటే బామో అంగట్ట సరిగాని తీసుకొని వస్తున్నా బామా చెట్టి మీద పంటని తీసుకొని వచ్చి చంపుకొని ఒళ్ళు పెడుతున్నా అడిదానా రోజు లోపల బామా మనకు కొడుకులే బిడ్డలు అనుకున్నాం బామో బిడ్డలే కొడుకులు అనుకున్నాము బామా చంద్రవతి దేవి బామా మన గర్భాధం మనకు బిడ్డలు లేరని చెప్పి చెప్తున్నప్పుడు అయ్యయ్యో నాదా రాధా ప్రాణేశ్వర అయ్యో అయ్య రాధా ప్రాణనాథ రామరా
నడు మంత్రాల తీరట్టు పెరిగేది ఎందుకంటే పంట బండ దగ్గరికి పాదాలు నడిచిపోతాయట ఎవరు ఎత్తుకున్న కర్మం వాళ్ళే అనుభవిస్తారట మరి ఉన్న కాడికి తృప్తి పడంగా లేదు దానికోసం ఆశపడుతున్నారు దేవుడా నర మీద పుండు ముద్ద బాధంటారు స్థిరత్వ ఆదంటారు దేవుడా అయ్యో కాలానికి కాలమ్ము రానే రామరా డప్పు కొమ్మలే ఇలాగ మేరపడదంటారు నాదా అడవిలో నేను సాగు సావాలంటారే నాదా ప్రాణిస్తారా నాకు కావాలి కావాలి నాదా రామరా అయ్యో అడిగిల్ల పాలమయ్యా రామరామ అయ్యో పొలమల్లాగా మారే రామరామ ఒకవేళ కనుక పొలం మీద కొంచెం నా ప్రాణం తీసుకుంటా పోనాదో సంతాన ఫలం అయితే మంచి సంతాన ఫలం కాకపోతే నాదా లేచేత గుండి తెచ్చి మరి నాదా నీ పాదాల కడ పెట్టుకొని నేను ఏనాడు మనకు పొందితోని కైలాసం ఏనాడు మనకు శిరసు వలగొట్టుకుని పొందితోని కైలాసం వెళ్ళిపోతా సంతాన ఫలం ఇద్దరు మా మంచి సంతాన ఫలం ఇవ్వకపోతే ఓ ప్రాణనాదా వర్త కావాలి ఏనాడు చెట్టు మాట మారి చెట్టు కాడు పెడుతున్నావు బావా ఇలా అడ్డబట్ట కట్టిన ఆడదాని నువ్వు ముద్దార కట్టిన మోకొడుకు నేనున్నా బామా ఇలా ఏనాడు ఇయ్యాల సంతాన ఫలం అంటే బామా నేను ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి ఇలా ఆడదనా ఆడిదానివి మరి చెట్టు మాట మాట్లాడి చెట్టు కట్టు పెడుతున్నావు బామా అయ్యా బామాకి యొక్క వయసులో మనకు బిడ్డలు కన్నప్పుడే నా ప్రాణేశ్వరకు కావాలి బిడ్డ బలం అంటుంటే మధ్య బావ అన్న గారు ఎన్ని విధాలు చెప్పినా వాడి వీళ్ళ శనివతి బిడ్డలైతే కూడా అయ్యో బామా నేను అడిదాన్ని కాకపోతే బామా కొంగు పట్టుకొని మరి నేను వెళ్ళిపోవాల బామా మరి తిరుపతి తీరకము మానది ఏమైనా వాళ్ళ తిరిగి బామో సంతాన బలం తీసుకొని రమ్మని చెప్పి ఏనాడు చెప్పుతున్నాడు సరే
తండ్రి నువ్వు సెలవు పెడితే నాకు సెలవు అని చెప్పి అడవిల్లైనా చంద్రవతి దేవి పొద్దున లేచిందమ్మా తడివి తానం చేసిందిరా తడి వస్త్రం విడిచింది పొడి వస్త్రం కట్టింది మరి ఇళ్ళ సంబంధం వల్ల వద్దుకొని తండ్రి ఈ సంతాన పనులకు పోయి వెళ్ళిపోతానని చెప్పి దేవుడా రామ 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 మరి కత్తెర పళ్ళంటి గడవల దాడుకుంటా దొండ పళ్ళ వంటి దూరాలు దాడుకుంటా ఈత వల్ల వంటి ఇల్లు దాడుకుంటాడు ఈ లోపల పడిపోతుంది దేవుడా ఓరి తల్లిదండ్రి మాట విని కొడుకులు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట విని కొడుకులు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట విని తిరుపతి తీరంగా ఓనంది వానంది ఎవరు పోతాను చెప్పి దేవుడా తెల్లగున్న రాయినంట దేవుడు అంట మొక్కుతున్నది ఎక్కడి కొండ లేదు కొండని కొబ్బరికాయ లేదు మొక్కని దేవుడు లేదు దేవుడా ఒక రోజు అయితే 2 రోజులు అయితే దేవుడా ఓరి వరం అంటే ఏడు ఓరి 7 రోజులు పక్కవంటే పాలి పక్షం అంటే 15 రోజులు మాసం అంటే 4 రోజులు కట్టుంది దేవుడా అక్కడ తెలిసింది తీరమని ఎక్కువ బయలు పోతున్నాయి గతలేమో ఏమిరా కడియేడు మెడల సుఖోపయం ఉండుమాని కడియేడు మెడలే వరాలు ముచ్చలు ఏనాడు కొలుచుకోగల వస్తున్నది చంద్రసేన మనమ్మ రాజ్యమన్న ఏ దేశమన్న ఏనాడు గాడి బిడ్డ సంతాన పరమని ఏనాడు తీసుకొని వస్తానా ఇద్దరు కొడుకులు పట్టుకొని కలియేడు మెడల సుఖోపయం ఉండుమాని భర్త చేతులు పెట్టింది మరి ఏనాడు విధంగా కన్న తల్లి చంద్రసేనమ్మనమ్మ ఎట్లా వస్తున్నది ఆడి బాలదేవి చంద్రసేనమ్మ సంతాన పలం ఏనాడు ఒక దేవుడు మెత్తాలి 1 కట్టాలి 10 దేవుడు మెచ్చి 13 కట్టాలి నేను సంతాన బలముగా ఏనాడు తీసుకొచ్చిందని కావాలని చంద్రసేనమ్మ ఆడి బాల చంద్రసేనమ్మ అయ్యో రామ 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 దేవుడా
పుట్టి ఏనాడు మనకి 12 నాడు పాడబడ్డ ఏనాడు మన శివశంపుడు గుళ్ళు కనబడ్డాయి ఆ గుళ్ళని కన్నా చూస్తున్నది భగవంతా 12 నాడు పాడబడ్డ గుళ్ళు శివశంపుడు గుళ్ళు కనబడుతున్నాయి ఇలా ఈ గుళ్ళ శుద్ధి చేస్తే ఏనాడు ఒక దేవుడు మెచ్చి వరమూడు కట్టాలి పరదేవుడు మెచ్చి పరమూడు కట్టాలి గుళ్ళని శుద్ధి చేస్తా చంద్రసేనమ్మ గుళ్ళ బయటికి వచ్చింది మరి చేతులు జలకపాలు చేసింది ఆ ఏనాడు కట్టుకున్న కొంగు తట్ట చేసింది మరి కాకలపి కళ్ళ మట్టు ఉంది పిట్టలపి పిక్కల మట్టు ఉన్నది గుళ్ళ శుద్ధి ఎత్తున్నది ఆడి బాలదేవి అటువంటి కన్నతల్లి చూసినవా మరి తిరిగి 6 నెలల కాలం కడుతుంది 6 కాలం కడుతున్నదమ్మో ఒక దేవుడు మెచ్చలేదు ఒక మోడి కట్టలేదు పర దేవుడు మెచ్చలేదు దేవుడా పరమోడి కట్టలేదు భగవంతా మరి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల పాడుబడ్డ గుళ్ళు కనిపిస్తున్నాయేమో అది వెనక పెట్టిన లింగం కాదు ఈనాడు పుట్టిన లింగం ఈనాడు ఉన్నదో శివశముని గుళ్ళ కాడికి వచ్చింది ఇక కన్న తల్లి గుళ్ళను చూసేవారి కల్లా పాడుబడ్డ గుళ్ళు ఈనాడు కనిపిస్తున్నామయ్యాముకి దేవుడా మరి పాడుబడ్డ గుళ్ళను పాటికి తీసుకొని వచ్చి ఈ గుళ్ళను మనగా శుద్ధి చేసి ఈ గుళ్ళ కాడ నేను తోసు పడుతుంటే దొరుకుతున్నాయేమో నాకు ఆడబిడ్డ పరము దొరకాలి లేకపోతే నా ప్రాణాలు ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్పి కనతల్లి చంద్రవతి దేవే అమ్మా మరి యొక్క గుళ్ళ కాడికి వచ్చి సుచవట్ల కాకల పీవనగా కళ్ళ మట్టి ఉన్నది మరి పిట్టల పీవనగా నేను పిక్కల మట్టి ఉంటుంటే మరి మనకి పారలేకపోయా తట్టలేకపోయా భగవంతా చేతులు మనగా సిలక పారేసింది కొంగు తట్ట చేసుకొని మరి రొయ్యి మరి రోతాల కుట్ట కూడా కాజనగా కాకల పియ్యి పిట్టల పియ్యి ఎత్తిపోతున్నది నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళాభిషేకం చేసింది మరి పాలు తీసుకొని వచ్చి తల్లి మనగా పాలాభిషేకం చేసింది మరి అటువంటి మనకి గంధంతో మనకి లింగం ఊదిచ్చి మరి మనకి అటువంటి కుడకార్షమందం సిద్ధి చేసింది మరి మనకి అటువంటి మనకి ముక్కు గీతలు పెట్టింది మరి మనకి సన్న దబ్బడాలు పెట్టి సూదులు పెట్టి సిరిసి కిందికి వేసి సిరి పాదాలు మీదకి వేసి ఒకవేళ కనుక నాకు మనకి సంతానం దొరికి ఇక్కడ దొరకాలి లేకపోతే నా ప్రాణాలు వెళ్ళిపోవాలని చెప్పి ఎట్లా అవసరం అవుతున్నది ఇంకా తల్లినేమో ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌనా పాలకు రంగులున్నాయా పాలలాంటిదే మన ఆత్మ పశువు లాంటిదే పరమాత్మ ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులున్నాయా ఆవు లాంటిదే మన ఆత్మ పాల లాంటిదే పరమాత్మ పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులున్నాయా పువ్వు లాంటిదే మన ఆత్మ పూజ లాంటిదే పరమాత్మ పూజకు వంకాలు ఉన్నాయి కానీ భక్తికి వంకాలు ఉన్నాయా పైన లాంటిదే మన ఆత్మ భక్తి లాంటిదే పరమాత్మ దేవాలిల్లే వందు పరమాత్మ అనుకోలు కల్లోనితో యవనంలో దేవాలిల్లే వందు పరమాత్మ అనుకోలు కల్లోనితో యవనంలో మన కోడలు నీయల్లా రాజన్న మన కోడలు నీయల్లా మన కోడలు నీయల్లా లింగ రూపుడావు నీ సంగం వేస్తారో లింగ రూపుడావు నీ సంగం వేశారో దేవాలిల్లే మందు పరమాత్మ అనుకుందు కల్లోనితో యవనంలో కుమిరెల్లి వల్ల కోరే విషము నీదల్లా కుమిరెల్లి వల్ల కోరా విషము నీదల్లా